మామూలు వాళ్ళలో తడవమంటే ఎవరో తడవరు, డ్యామ్ వాటర్ లో తడవాలి, అదే మ్యాజిక్. హే గాయ్స్, శ్రీశైలంది పార్ట్ 1 వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో యూట్యూబ్ లింక్ పెడతాను, వెళ్ళైతే అది చూసేసి తర్వాత వచ్చి ఇది చూడండి. పొద్దున్న నా హెయిర్ ఎలా ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. దీని సీక్రెట్ ఏంటో తెలుసుకోండి. డూప్లికేట్ ఏంటి డూప్లికేట్? ఏంటి విగ్? విగ్ పెట్టుకోండి, ఇలా ఉండండి. సో స్ట్రైట్ గా కొన్ని లుక్స్, వేవీ హెయిర్ కొన్ని లుక్స్, రేపు మార్నింగ్ కర్లీ హెయిర్ కొన్ని లుక్స్. మోసపోకండి అంటున్నాం మొత్తానికి. నువ్వు మనిషి పశువాలా? సో మీరు పార్ట్ 1 చూసినట్టయితే మనం శ్రీశైలం డ్యామ్ కంప్లీట్ చేసేసుకున్నాము. దాని తర్వాత వచ్చే ప్లేసెస్ కూడా కొన్ని రోజు కవర్ చేసేసుకొని చీకటి అయిన తర్వాత మనం అయితే స్టేకి అయితే వెళ్ళిపోతున్నాము. మేము వేసిన ప్లాన్ ప్రకారం ఏమనుకున్నామంటే సండే రోజు ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని మండే ఎర్లీ మార్నింగ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హైదరాబాద్కి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోవాలనేది ప్లాన్లో ఉంది. ఇప్పుడు మనం శ్రీశైలం ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి గుడికి వెళ్లే ముందు మనకి దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శిఖరం అనమాట. సో శిఖరం దగ్గరికి వెళ్ళి మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాము. నేను ఈ వీడియోలో చూపించే ఏ ప్లేస్ మీరు మిస్ అవ్వకండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, 20 రూపీస్. ఇక్కడ శిఖరేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అది కూడా ఒక శివలింగం అనమాట. 2 గంటల పట్టుదు. ఇక్కడ చుట్టూ లొకేషన్ చూస్తే మనకి కిలోమీటర్లు మొత్తం అడవిలాగే కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా చాలా బాగుంది అసలు. ఈ బైనాక్యులర్ ఉంది కదా, ఇందులోంచి మనం చూస్తే మనకి శ్రీశైలంలో ఉన్న గోపురాలన్నీ కనిపిస్తాయి. ఆ గుడి మొత్తం కనిపిస్తుంది టాప్ వ్యూ. అయితే దీనికి కూడా మనకి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ నుంచి మీరు గోపురం మీద ఉన్న కలశాలు చూడండి, ఇది చూసిన తర్వాత మనకి పక్కనే వెనకాల నంది విగ్రహం ఉంటుంది. నంది తలపై నుంచి నార్మల్గా చూసినప్పుడు ఆ కలశాలు కనుక కనిపిస్తే మనకు మోక్షం వచ్చినట్టు అని చెప్పేసి వాళ్ళు అక్కడ చెప్తున్నారనమాట. మేమైతే ట్రై చేసాం, మాకేం కనిపించలేదు. నాకు ఆల్రెడీ చాలా ఐసైట్ ఉంది, ఇంకా నాకు కనిపించడం అనేది గగనం అనే చెప్పాలి. ఏం కనపడలేదమ్మా నాకు. లక్కీగా మేము వెళ్ళిన రోజు ఫుల్గా అయితే వర్షం పడలేదు. చెప్పాలంటే అసలు వర్షమే పడలేదు. దానివల్ల మేము అన్ని ప్లేసెస్ని కూడా మంచిగా విజిట్ చేసి చూడడం అయితే జరిగింది. సో శిఖరం అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ లొకేషన్ పాలధార పంచదారకు పెట్టేసి అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళే గ్యాప్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మనం ఓన్ కార్ డ్రైవ్ కాబట్టి మంచిగా ఇవన్నీ తిరిగేస్తున్నాం. మరి కార్ లేని వాళ్ళు ఏం చేయాలి అని మీరు అడగొచ్చు. అప్పుడు ఏంటంటే మీరు శ్రీశైలం టెంపుల్ దగ్గరికి రీచ్ అయినప్పుడు అక్కడే చాలా షేరింగ్ ఆటోస్, జీప్స్ ఉంటాయన్నమాట. ఆ జీప్స్ ఆర్ షేరింగ్ ఆటోస్లో పర్ పర్సన్ 150 నుంచి 250 దాకా ఛార్జ్ అయితే చేస్తారు. మనం కొంచెం బార్గెన్ చేసుకోవాలి. అందులో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తారు. అందులో 1-2 ప్లేసెస్ అయితే వాళ్ళు కవర్ చేయరు. మీరు కావాలంటే వాళ్ళతో మంచిగా ప్యాకేజ్ మాట్లాడేసుకొని ఈ ప్లేస్లు అన్నీ అయితే తిరిగేయచ్చు. మా అమ్మ నన్ను కొట్టి చీరంతా తడిచిపోయింది. తిరుగు. ఇంక చీకటి అయిపో వస్తుంది. ఇంకా వెళ్లే దారిలో సాక్షి గణపతి టెంపుల్ అని చెప్పేసి ఒక మ్యాండేటరీ టెంపుల్ ఉంది. అంటే శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాలి అని చాలామంది చెప్తూ ఉంటారనమాట. సో ఈ టెంపుల్ని కూడా అస్సలు మిస్ అవ్వకుండా మీరైతే విజిట్ చేయండి. మొత్తానికైతే ఈ ప్లేసెస్ని కవర్ చేసుకొని దారిలో మనం శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాం. మేమైతే శ్రీశైలం ఎంటర్ అయిన తర్వాత ఒక చెక్ పోస్ట్ వచ్చింది. ఆ చెక్ పోస్ట్ దగ్గర 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసి టికెట్ అయితే ఇచ్చారు. ఈ టికెట్ అయితే జాగ్రత్త పెట్టుకొని ఒకవేళ మీరు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలంటే టికెట్ చూపించాలి కాబట్టి, లేదంటే అనవసరంగా ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. మేమైతే దర్శనం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ప్రెసెంట్ మన టార్గెట్ వచ్చేసి ఒక స్టే అయితే చూసుకోవాలి. యాక్చువల్లీ శ్రీశైలంలో చాలా సత్రాలు ఉంటాయి అండ్ ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి అండ్ ట్రస్ట్ రూమ్స్ ఉంటాయి అనమాట. అక్కడ క్యాస్ట్ స్పెసిఫిక్ రూమ్స్ కూడా ఉంటాయి, మోస్ట్లీ ఫ్రీ ఉంటాయి అండ్ అన్నదానం కూడా ఫ్రీ ఉంటుంది.
అక్కడ ఏంటంటే సేమ్ క్యాస్ట్ సేమ్ ఫ్యామిలీ మొత్తం ఉండాలి, లేదంటే వేరే వాళ్ళు బయట ఉండాలి, మనం అక్కడే ఉండాల్సి వస్తుంది. అలా ఎందుకని చెప్పేసి మేము బయటకు వచ్చి ఒక ట్రస్ట్ రూమ్ని మాకు సజెస్ట్ చేశారు. అక్కడైతే మేము ఒక రూమ్ తీసుకున్నాం. 1 డేకి 800 అయితే ఛార్జ్ చేశారు. 4 మెంబర్స్ని అలో చేశారు. సడన్గా అనుకుని వచ్చాం కదా, దర్శనం టికెట్స్ ఆన్లైన్లోనే చేసుకోవాలంట. శ్రీశైలం దేవస్థానం సమ్ వెబ్సైట్ మాకు తెలియక వచ్చేసాం కాబట్టి ఇక్కడ కూడా కౌంటర్స్ ఉంటాయి, మనకు చేస్తారు. అంటే ఒక ఇంటర్నెట్ షాప్స్లా ఉన్నాయి, అక్కడ చేస్తారు. అడిగితే ఎల్లుండి కొనే టికెట్స్ అన్నారు. సో స్పర్శ దర్శనం లేవు. రేపు నార్మల్ దర్శనం ఆర్ 150 ఆర్ 300 బేస్డ్ ఆన్ ద క్రౌడ్ వెళ్ళాలని అనుకుంటున్నాం. మనకు వేరే ఆప్షన్ లేదు. సో వీ నీడ్ టు గో. రూమ్స్ కూడా వచ్చేసి మనకి క్యాస్ట్ వైజ్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో మా క్యాస్ట్ వైజ్ ఉన్నాయి, కానీ అక్కడ మాకు అన్నదానం కూడా ఫ్రీ ఉంటుంది, రూమ్ ఫ్రీ ఉంటుంది. నేను మా మమ్మీ ఒకటి కదా, మా తమ్ముడు ఇంకా ఫ్రెండ్ ఒకటి వచ్చాం కదా, సో వాళ్ళకి ఇవ్వనన్నారు. ఎందుకు మళ్ళీ విడివిడిగా ఉండడం అని చెప్పేసి మళ్ళీ దగ్గరలో వేరే రూమ్ ఉంటే గౌరీ సాధన ఇంకోటి ఏదో ఉంది, గంగా సాధన సంథింగ్ చూపిస్తాను. సో అక్కడైతే రూమ్స్ ఉన్నాయి. అక్కడైతే 800కి వచ్చింది. 2 బెడ్స్ ఇచ్చారు. ఇంకా అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఎలానో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం కదా, మళ్ళీ దర్శనం వెళ్ళిపోతాం కాబట్టి సర్లే ఇంకా లైట్ తీసుకుందాం. 800 చెప్పారనమాట. ఒకవేళ అందరూ సేమ్ క్యాస్ట్ అయి ఉంటే అంతా ఫ్రీయే, అసలు ఖర్చు అవ్వదు, స్టేకి ఫ్రీగానే ఇచ్చేస్తారు. అన్నదానం పెడతారు. అండ్ మనం కూడా అన్నదానంకి ఏమైనా సపోర్ట్ చేయాలంటే డబ్బులు అయితే ఇవ్వచ్చు. ఇంకా మేము రూమ్ అయితే తీసేసుకొని శ్రీశైలం డ్యామ్ నైట్ వ్యూ చూద్దామని స్టార్ట్ అయ్యాము. ఇంత తీట ఎవరికైనా ఉండిద్దా, అప్పటికే అలసిపోయాము. అయినా కూడా నైట్ డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని నైట్ వ్యూ కోసం వచ్చాము. బట్ అది చాలా వర్త్ అని అనిపిస్తుంది. డేలో చూసేది ఒక ఫీల్ వస్తుంది, నైట్లో చూసేది ఇంకో ఫీల్ వస్తుంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి చక్కగా ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రశాంతంగా అయితే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మా మమ్మీలా భయపడే వాళ్ళు, ఈ అడవులకి చీకట్లకి భయపడే వాళ్ళు అయితే దడబుట్టి చచ్చిపోతారు. ఎందుకంటే అక్కడ ఒక్క లైట్ కూడా ఉండదు, ఓన్లీ మన కార్ లైటే అయితే ఉండిద్ది. ఏమైందిరా, చూస్తున్నారా అందరూ? ఆ డ్యామ్ నుంచి వాటర్ వచ్చే ఫోర్స్కి ఒక ఆర్టిఫిషియల్ రెయిన్ లాగా మొత్తం వానబడుతుంది అన్నమాట. మేమైతే ఈసారి నైట్ డ్రెస్లో ఉన్నాం కదా, కొంచెం అయితే తడవడం అయితే జరిగింది. ఫీల్ అయితే సూపర్ ఉండే అసలు. మామూలు వాళ్ళలో తడవమంటే ఎవరో తడవరు, డ్యామ్ వాటర్లో తడవాలి, అదే మ్యాజిక్. ఏమంటావు? కొంచెం అయితే కళ్ళద్దాలు దబ్బుండే. ఇంత హైట్ వచ్చింది చూడమ్మా. మొత్తానికైతే అక్కడ ఫినిష్ చేసుకొని ఆకలేసేస్తుంది, రిటర్న్లో ఏదో ఒకటి తిందాం, ఈసారి ఫిష్ తిందాం అని చెప్పేసి చాలా వెతికాము. ఒక దగ్గర అయితే ఉంది, కానీ చాలా కాస్ట్ ఎక్కువ. పెద్దగా ఏం లేదు కానీ బట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఫిషెస్ తినాలి అని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ చుట్టూ మనకి ఫిష్ స్టాల్స్ ఎక్కువ కనబడతాయి అనమాట. సో అది తినాలని కోరికతో మేమైతే అది తినేసి డిన్నర్ చేసేసి స్టేకి అయితే వెళ్ళి పడుకుని పోయాము. ఎందుకంటే రేపు పొద్దున్నే దర్శనానికి వెళ్ళిపోవాలంటే అట్లీస్ట్ 3 o'clock కన్నా లేచి స్నానం చేయాలి కదా. సో అది టార్గెట్ పెట్టుకొని రాత్రి పడుకుని పోయి మళ్ళీ పొద్దున్న అలారం పెట్టుకొని లేచిపోయాం. ఇంకా మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం కదా, స్పర్శ దర్శనం టికెట్లు మన దగ్గర ఎలాగో లేవు కాబట్టి మేమైతే అక్కడ క్రౌడ్ అడిగాము. నార్మల్ దర్శనం ఎంత టైం పడుతుందంటే చాలా సింపుల్గా అయిపోద్ది, వెళ్ళిపోండి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా నార్మల్ దర్శనం లోపలికి వెళ్ళిపోయి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, ఫోన్స్ లాకర్ రూమ్లో పెట్టేసి మేమైతే లోపలికి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. కరెక్ట్గా ఉన్నానా? ఇలానా? సూర్యుడా? చూడండి సన్ రైజ్ అవుతుంది, గోపురాలు అన్నీ కనిపిస్తున్నాయా?
మా మమ్మీ ఈ ప్లేస్ కనుక్కుంది. ఈ గట్టెక్కి చూస్తే మంచి గోపురాలు కనిపిస్తాయని. సో మీకు కూడా నేను చూపిస్తున్నాను. ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫోన్లు తెచ్చుకొని కొన్ని వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నాము. మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. సో 12 జ్యోతిర్లింగాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉంది మల్లికార్జున జ్యోతిర్లింగం. అలాగే ఇండియాలో ఉన్న 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం భ్రమరాంబికాదేవి ఇక్కడైతే వెలుస్తున్నారు. ఆ శక్తిపీఠాన్ని కూడా మనం దర్శనం చేసుకుంటాం. ఇంకా మేమైతే నార్మల్ దర్శనంలోనే మొత్తం దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రూమ్కి వెళ్ళి మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని నీట్గా కార్లో లోడ్ చేసేసి రిమైనింగ్ ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ కవర్ చేసుకొని హైదరాబాద్ రిటర్న్ అవుదామని ప్లాన్ అయితే చేసుకున్నాం. చూడు ఎలా పడుతుంది. ట్రస్ట్ రిలేటెడ్ రూమ్స్ మళ్ళీ లొకేషన్ చెప్తున్నాను. గంగా సాధన్, గౌరీ సాధన్ పక్కనే ఉంటాయి. అవి చూసి అయితే మీరు తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్లో మంచి స్టే అయితే మీకు దొరుకుతుంది. మేమైతే రూమ్ ఖాళీ చేసిన తర్వాత నెక్స్ట్ లొకేషన్ పాతాళ గంగకి లొకేషన్ అయితే పెట్టాము. అక్కడికి అయితే మేము రీచ్ అయ్యాము. అయితే పాతాళ గంగలో స్నానాలు కూడా చేస్తారు, విజిట్ కూడా చేస్తారు, బోటింగ్ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి అంటే మనం కిందకి వెళ్ళాలన్నమాట. ఆ కిందకి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 600+ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ దిక్కొని వెళ్ళాలి. లేదంటే పక్కనే మనకి టూరిజం కోసము రోప్వే అనేది ఒకటి ప్లాన్ చేశారనమాట. అది వచ్చేసి అప్ అండ్ డౌన్ 80 రూపీస్ పర్ పర్సన్. ఇంకా మేమైతే అది టికెట్ తీసేసుకొని రోప్వే ట్రై చేద్దామని చెప్పేసి కిందకైతే వెళ్ళాం. ఆ డబ్బాలు డబ్బాలు ఉంటాయో అదొక అట్రాక్షన్. హ్యాపీనెస్ పోతుంది. వచ్చేసాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బాలు రైడ్. వస్తున్నారు అందరూ టెన్షన్గా. అక్కడ చూడు, కింద అంత కల్లోలంగా ఉంది, పైన ఎంత ప్రశాంతంగా ఉంది చూడు డ్యాము. సో ఈ వాటర్ బాడీ స్పేస్ ఏంటంటే మనం శ్రీశైలం డ్యామ్ దగ్గర మొత్తం కిందకు వాటర్ ఫ్లో చూసాం కదా, దాని టాప్ వ్యూ ఉంది కదా, ఆ టాప్ వ్యూయే ఈ పాతాళ గంగ. అండ్ ఈ పాతాళ గంగలో బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇంకా పాతాళ గంగలో చాలా టైం అయిపోయింది. ఇంకా రిటర్న్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేదారిలో ఇంకొక ప్లేస్ ఉంది, అది కవర్ చేసేసుకొని శ్రీశైలం డ్యామ్లో మళ్ళీ ఒకసారి హాల్ట్ తీసుకొని అలా వెళ్దాం అనేసి ప్లాన్ వేసుకున్నాం. ఇంకా రిటర్న్ వెళ్లే దారిలో మనం నిన్న 1-2 లొకేషన్లు మిస్ అయ్యాము. అదేంటో చెప్తాను చూడండి. నిన్న పాలధార పంచదార వెళ్ళాం కదా, దాని ఆపోజిట్ రోడ్లోనే శ్రీ హటకేశ్వర స్వామి అని ఒక ఆలయం ఉంది. అది యాక్చువల్లీ నిన్న నాకు తెలియలేదన్నమాట. చీకటి అయిపోతుందని చెప్పేసి నేను అన్ని ప్లేసెస్ ఇంకా చెక్ చేయడం మానేశాను. అందువల్ల ఇప్పుడు రిటర్న్లో వెళ్ళేటప్పుడు శ్రీ హటకేశ్వర స్వామి ఆలయం అండ్ అక్కడే శ్రీ లలితాదేవి పీఠం ఒకటి ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆడుకుంటున్నాయి. అయితే మా మమ్మీ ముందు రోజు ఒక టెంపుల్ ఉంది ఇక్కడ చాలా ఫేమస్, వెతుకు అంటే అదేదో వెతికాను. సో శ్రీ ఇష్టకామేశ్వరి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, అది చాలా ఫేమస్ అయింది. అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అది కూడా చాలా దూరం శ్రీశైలం నుంచి, కానీ వెళ్ళే దారిలో కొంచెం కిలోమీటర్స్ అయితే కవర్ అయిపోయి ఇంకొన్ని కిలోమీటర్సే కదా అని చెప్పేసి ఒకసారి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. కానీ ఈ టెంపుల్ చాలా మంత్స్ నుంచి క్లోజ్ అని చెప్పారు. అయ్యో అనుకొని ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ శ్రీశైలం డ్యామ్ దగ్గర మనకు ఆగదు కదా, మళ్ళీ చూడాలి ఆ వ్యూ, మళ్ళీ ఎంజాయ్ చేయాలని అనిపించింది. మళ్ళీ అక్కడ 10-15 మినిట్స్ మొత్తం హాల్ట్ అయితే తీసుకున్నాము. అక్కడక్కడ ఆగి మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే ఆ శ్రీశైలం డ్యామ్ దాటేసి ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. భయానకంగా ఉంది. ట్రిప్ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. ఇలా చాలా బాగా అయింది అని అనుకునే లోపల టైర్కి అయితే పంచర్ అయిపోయింది అనమాట.
అయ్యో అనుకున్నాము. అంత బాగానే అయింది, ఏంటబ్బా అంత బాగానే అయిపోతుంది అని అనుకున్నాము. ఇంకా టైర్ అయితే పంచర్ అయింది. దానికి మా వాళ్ళంతా స్ట్రగుల్ అయ్యి మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేసి స్టెప్నీ అయితే మార్చారు. నేనైతే ఆ టైంలో ఇది ఇలా చేంజ్ చేస్తారా అని చెప్పేసి నేర్చుకున్నాను. ఎందుకంటే మనకి టైం వస్తే కానీ తెలియదు కదా, అనవసరంగా మనం ఎందుకు నేర్చుకుంటాం, టైం వేస్ట్ అని చెప్పేసి. సో వాళ్ళు టైర్ తీసి కొత్త టైర్ అయితే పెట్టారు. కాఫీ టీకే కాఫీ అచ్చా నెయ్యి. వచ్చింది. ఇలానే మెల్లమెల్లగా డిలే అయితే అయిపోయింది మాకు. మొత్తానికి టైర్ అయితే చేంజ్ చేశారు. మళ్ళీ ఆ టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈసారి ఆరాంగా పోతా ఉన్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. విండోస్ అయి తీసుకొని ఆ చల్లగాలి పీల్చుకుంటూ, ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ గొడవ లేదు కాబట్టి మనం హాయిగా ఆరాంగా వెళ్ళడం అయితే జరిగింది. నేనైతే ఫుల్ చిల్ అయ్యాను. అసలు ఈ ట్రిప్ అంతా కూడా చాలా బాగా అయిపోయింది. నేనైతే పక్కా అందరికీ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మాన్సూన్ అయిపోతుంది. మాన్సూన్ తర్వాత కూడా చాలా బాగుంటుంది. శ్రీశైలం అయితే పక్కా ఈ ఇయర్ ప్లాన్ చేసుకోండి. వైబ్ అయితే చాలా బాగుంది. బడ్జెట్ గురించి చాలా రఫ్గా చెప్పేస్తాను చూడండి. మేము వెళ్ళేటప్పుడు 1500 డీజిల్ కొట్టించుకున్నాము. అక్కడ ఇంకా ఫుడ్ అవన్నీ తీసేసామనుకోండి, మధ్యలో టోళ్ళు చిన్నవి పడతాయి. ఆ తర్వాత మనకి అక్కడ స్టే వచ్చేసి మాకు 800 ఖర్చు అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 1000 రూపాయలు అయితే కొట్టించాను. పోనీ 1500 వేసుకోండి. సో ఓవరాల్గా 3800 ట్రాన్స్పోర్ట్ స్టే కలిపోయింది. మిగతాదంతా ఫుడ్ ఖర్చులు ఇవన్నీ అయ్యాయి కాబట్టి పర్లేదు. రోడ్ ట్రిప్ అయితే బడ్జెట్లోనే అయిపోయింది. ఒకవేళ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారంటే చాలా కలిసి వస్తుంది. అండ్ ఫ్యామిలీకి కూడా చాలా బేసిక్ బడ్జెట్. ఈ ప్లేస్ని అయితే పక్కా ప్లాన్ చేయండి. అలాగే శ్రీశైలంలో మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండవు. మీరు తెచ్చుకుంటే హైదరాబాద్ నుంచి ఒక వాటర్ క్యాన్ తెచ్చుకోండి, లేదంటే అక్కడ 5 లీటర్స్ వాటర్ క్యాన్ అలా అమ్ముతారు, అదైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి మొత్తం శ్రీశైలం ట్రిప్ డీటెయిల్స్. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ 2 పార్ట్స్ చూసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.